హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ అన్న, బ్లాక్ బస్టర్ సినిమాలన్నా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్న కూడా వీటంటి కేర్ ఆఫ్ అడ్రస్ అనిల్ రావిపూడి. తెలుగు ఇండస్ట్రీలో టీఎఫ్ఐలో డైరెక్టర్గా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని తన థర్డ్ కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్న అనిల్ రావిపూడి మనతో ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే జనరల్గా పడుతూ లేస్తూ వెళ్ళడం ఇలా రకరకాల నడకలు ఉంటాయి. బట్ మీ 10 ఏళ్ళ ప్రయాణంలో ప్రతిసారి పైకి అనమాట. అంటే మీకు మీరే గోల్స్ సెట్ చేసుకుంటున్నారు. ఈసారి ఏకంగా 200 కోట్లు ఆల్ టైమ్ అన్నారు కానీ బట్ మినిమం 300 కోట్లు కొట్టేలా ఉంది సినిమా. సో ఎలా అనిపిస్తుంది ఈ విజయం మీకు? సో ఇది అన్ని సక్సెస్లతో పాటు ఇది చాలా స్పెషల్ నాకు. ప్రతి ఫిల్మ్కి ఎన్నో హర్డిల్స్ మధ్య ప్రతిసారి ఏదో ఒక దీంట్లో వచ్చి సక్సెస్ కొడుతూనే ఉన్నాను. అండ్ ఈసారి ఇది నాకు ఎందుకు స్పెషల్ అంటే ఒక వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్. అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్తో ఒక ఫ్యామిలీ జోనర్లో వచ్చిన ఒక సినిమాని ఇంత పెద్ద విజయాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రేక్షకులు తీసుకెళ్ళి వాళ్ళు ఇంత రెవెన్యూస్ ఇవ్వటం అనేది ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనేది. అండ్ అది అసలు ఈ సంక్రాంతి నాకు ఎప్పటికీ మర్చిపోలేని సంక్రాంతి. అండ్ ఐ నీడెడ్ దిస్ బిగ్ హిట్. బాగా నీడెడ్. మీరు నీడెడ్ అంటున్నారు కానీ బట్ ఆడియన్స్ అంతా కూడా వర్త్ అంటున్నారు. యాక్చువల్గా 150 పెట్టినా 200 పెట్టినా దానికి అంటున్నారు. మళ్ళీ వస్తున్నారు థియేటర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇంతకుముందు మనం చెప్పినట్టే అంటే 4am షోకి అసలు మామూలు సినిమాలు హిట్ అయినా కూడా ఫ్యామిలీస్ రావడమే తగ్గిపోతాయి. 4am షోకి ఫ్యామిలీస్ తో హౌస్ఫుల్ అయిపోయింది. నేను చాలా షాక్ అయ్యాను. నేను ఎర్లీ మార్నింగ్ షోస్ చేస్తే అందరినీ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి మీకు ఏమైనా పిచ్చి పెట్టిందా, ఎర్లీ మార్నింగ్ షో వేస్తున్నారండి, సో మన ఫ్యామిలీస్ కదా కొద్దిగా 9-10 తర్వాత అంటే మీరు చూడండి అన్న ఇది వేరేలా ఉంటుందని చెప్పండి. నేను నమ్మలేదు. నేను భ్రమరాంబాగ్ కానీ మళ్ళీ మార్నింగ్ 7:30, 5 షోలకి వెళ్తే మొత్తం ఫ్యామిలీస్ విత్ పిల్లలతో ఉన్నారు. సో నేనైతే చాలా ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ నా కెరియర్లో. ఎందుకంటే మార్నింగ్ బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ వెళ్తుంటారు, కుర్రోళ్ళు యూత్ వెళ్తుంటారు. అసలు ఫ్యామిలీస్ బెనిఫిట్ షోస్కి రావడం అనేది ఇట్స్ లైక్ ఈ సినిమాకే జరిగిందేమో. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సార్. పండగ ఏదైనా ఏంటంటే అందరు ఫ్యామిలీ అందరూ ఆనందంగా ఉండడమే కదా. అనిల్ రావిపూడి సినిమాలో ఆనందం ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో కాబట్టి పండుగను అలా కిక్ స్టార్ట్ చేశారు వాళ్ళు. పండుగ కాస్త ముందుగానే మార్నింగ్ భోగిమంటలు వేశారు ముందు రోజు. మీదేమో సంక్రాంతి మీతో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం అన్నాం కాబట్టి అందరూ వచ్చారు అనమాట. యాక్చువల్గా అయితే RRR లాంటి సినిమాని క్రాస్ చేసేసి టాప్ 1 పొజిషన్లో కలెక్ట్ చేయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఎలా? అదే అసలు చెప్తున్నాను కదా, ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ కొన్ని సెంటర్స్ చాలా మంది చెప్తున్నారు. బీసీ సెంటర్స్ లో పర్టికులర్గా చాలా టౌన్ రికార్డ్స్ అని ఏవో చెప్తున్నారు. బట్ నేను అంత డీటెయిల్ గా వెళ్ళి చూడలేదు. కానీ ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు. నేను క్రాస్ చెక్ చేయమంటే ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇట్స్ క్రియేటింగ్ రికార్డ్స్ ఇన్ బీసీ సెంటర్స్ అని చెప్తున్నారు కొన్ని ఏరియాల్లో. బట్ ఇట్స్ లైక్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంటే మన రీజనల్ కంటెంట్ తోటి ఒక వెరీ లిమిటెడ్ బడ్జెట్తో చేసిన ఈ ఫిల్ము అన్ని ఏరియాస్లో కూడా రికార్డ్ కలెక్షన్స్ తీసుకోవడం అనేది సినిమాకి ఇండస్ట్రీకి కానీ సినిమాకి కానీ ఇంకో కొత్త రకమైన హోప్. సో మిగతా వాళ్ళు ట్రై చేయడానికి కూడా ఇట్లాంటి కంటెంట్స్ని మనం చేసుకుని వెళ్తే ఎస్ యూ కెన్ గెట్ గుడ్ రెవెన్యూస్ అని చెప్పడానికి ఫీలింగ్ వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ కూడా శిరీష్ గారు అసలు ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి ఫస్ట్ టైం నోరు విప్పారు. అది ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది మొత్తం టోటల్గా. బావిలో పడిపోతాం అనుకున్న మమ్మల్ని అనిల్ పక్కన చూస్తే అనిల్ ఉన్నాడు కాపాడాడని చెప్పేసి అది ఆ కాంప్లిమెంట్ ఎలా తీసుకున్నారు? అంటే ఇట్స్ నాట్ నా ఒక్కడి కృషి ఇదేం కాదు. అండ్ అంటే వాళ్ళకి మచ్ నీడెడ్ ఒక సక్సెస్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి. రెవెన్యూ సైడ్ కూడా వాళ్ళకి ఒక ఊహించిన రెవెన్యూ ఏదో వస్తే కానీ ఉన్న పరిస్థితిలోంచి సో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ నుంచి కొద్దిగా బయట పడటానికి ఈ సినిమా వాళ్ళకి హెల్ప్ అయింది. అండ్ దిస్ విక్టరీ క్రెడిట్ నాకంటేనో వెంకటేష్ గారికి అంటేనో గివ్ ద హోల్ క్రెడిట్ టు ద పబ్లిక్ హూ ఎవర్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇంత రెవెన్యూస్ ఇవ్వటం. సో వాళ్ళు కనుక దీన్ని ఎంత అలా ఆదరించకపోతే సో రాజు గారు శిరీష్ గారికి వాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఉండేది కాదు ఈ ప్రాజెక్ట్. సో నేను నా గొప్పగా నేను చెప్పుకోను. అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు వ్యూవర్స్ కంప్లీట్గా. అయితే ఎవరన్నా ఒక డైరెక్టర్ ఒక హిట్ కొడితేనే రెండో సినిమా నుంచి కూడా ఆ హర్డిల్స్ లాంటివి ఏమి లేకుండా ఈజీగా ఉంటుంది కదా సార్ వాళ్ళ జర్నీ. మీరు ఎందాక అన్నారు చాలా హర్డిల్స్ అన్ని దాటుకుంటాను. అంటే ఈ 8 సినిమాల జర్నీలో ప్రతిదీ సక్సెస్, బట్ ఇంకా స్టిల్ హర్డిల్స్ అంటే మన సినిమా రిలీజ్ చేసే టైమింగ్ కానీ లేకపోతే సినిమా రిలీజ్ చేసే ముందు లేదా ఆ సినిమాకి కావాల్సిన బడ్జెట్ విషయంలో కానీ అక్కడ నేను అంటే హర్డిల్స్ అంటే ఇన్ ద సెన్స్ ఛాలెంజెస్. సో అన్ని ఛాలెంజ్ పట్టుకొని దాన్ని ఓవర్కమ్ చేస్తూ వెళ్తాను నేను. ఇప్పుడు మహేష్ గారు లాంటి హీరోతో 5 months లో సినిమా చేయాలి. దట్స్ లైక్ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే అవన్నీ దాటుకుంటూ అవన్నీ దాటుకుంటూ జనవరికి రిలీజ్ చేశాను. సో రాజాది గ్రేట్ అంటే ఒక విజువల్లీ ఛాలెంజ్ సినిమా చేయాలంటే అది ఒక పెద్ద రిస్కీ ప్రాజెక్ట్. దాన్ని దాటుకుంటూ అంటే ఎవ్రీవేర్ ఏదో ఒక ఛాలెంజ్ హర్డిల్ అనేది నా జర్నీలో స్టోరీ పరంగా కానీ నేను ఎంచుకున్న దాని పరంగా కానీ ఉంటూ వచ్చింది. సో అవి సక్సెస్ తోటి ఓవర్కమ్ చేయగలిగాను. సో ప్రతి ఫిల్మ్ ఆడటం. సో ఎస్, సో వాట్ ఎవర్ నేను పడ్డా ఇది మొత్తం మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఆడియన్స్ ఒక బ్రాండ్ వేశారు సార్. అనిల్ రావిపూడి సినిమా అంటే వెళ్ళిపోవచ్చు టికెట్. ఆ తర్వాత సినిమా ఎలా ఉంటుంది, ఇలాంటి అవసరాలను ఎక్కడెక్కడ నవ్వుకోవాలి, ఎంత నవ్వుకోవాలి అనేది మాత్రమే కొలమానం కింద వచ్చింది.
బట్ అయితే బేసిక్గా టాలీవుడ్లో ఒక చిన్న అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, రెండో సినిమా అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సినిమా హిట్ కొట్టిన కూడా సెకండ్ సినిమా దగ్గర పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు సెకండ్ సినిమా కూడా నిలబెట్టారు యాక్చువల్గా. బట్ దాని తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో సెకండ్ సినిమా అప్పుడు ఏదో ఒక చిన్న అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నంతగా రీచ్ అయిందా? 100% సుప్రీం ఆ రోజు సాయిధరం తేజ్తో చేసిన ఫిలిం. అండ్ మేము అనుకున్న దానికంటే బిగ్ హిట్ అండి అది. మే 5th వచ్చాం సమ్మర్లో. లైక్ తేజ్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆల్మోస్ట్ 25 to 30 crore చేసినట్టుంది. అప్పటికి అది చాలా పెద్ద నెంబర్ తేజ్కి. అండ్ అదే చెప్తాను కదా, ప్రతి ఫిలిం ఏ ఫిల్మ్ అయినా కూడా నేను ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం. సో పటాస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫిల్మ్ ఏదో అంటున్నారు, అది ఆ టెన్షన్ ఎప్పుడు ఉండదు. ఐ ట్రీట్ ఇట్స్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అది మళ్ళీ నా ఫస్ట్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేసుకుని అంతే కష్టం, అంతే ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. సో ఆబ్వియస్ గా స్ట్రెస్ కంటే కూడా మోర్ ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ని ఎలా సినిమాని పెద్ద హిట్ చేయాలని ఎఫర్ట్స్ పెడుతూ హార్డ్ వర్క్ చేస్తాను. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద థింగ్ వీవర్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ అంటే కొంతమంది మీ సినిమాలు చూస్తారు, ప్రతి వాళ్ళు నవ్వుకుంటారు. బట్ కొంతమంది మాత్రం ఏదో మేకపోతే గాంభీర్యం లేకపోతే రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. బట్ ఈ సినిమా మొత్తం ఆ మరక ఏదన్నా ఒక మరక ఉంటే దాన్ని కూడా దూరం చేసేసింది అనుకోవచ్చా? అదే చెప్తాను కదా, ఎందుకు ఈ సినిమా నాకు ఎంత స్పెషల్ అంటే ఎన్నో క్వశ్చన్స్కి, ఎన్నో ప్రశ్నలకి, ఎన్నో కమెంట్స్కి ఈ సినిమా ఆన్సర్. ఇంతకు మించి ఏం చెప్పగలను నేను సమాధానం. సో ఎంత గట్టిగా, ఎంత ఎక్కువగా, ఎంత గట్టిగా, ఎంత రీసౌండ్ వచ్చే సమాధానం చెప్పింది ఫిల్మ్. అండ్ మోర్ దాన్ 200-250 crores వరకు వెళ్తుంది గ్రాస్ అంటే. ఇట్స్ లైక్ ఇంతకు మించిన సమాధానం ఎవరికి దొరకదేమో అనుకుంటాను. ఎస్, దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ ఈస్ దేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ దే ఆర్ వాచింగ్ దిస్ కంటెంట్ ఇన్ ఎ బిగ్ వే అండ్ వెరీ బిగ్ వే. సో అంత బిగ్ వే అనేది ఇందాక మీరు అడిగినట్టు చాలా చోట్ల రికార్డ్ కలెక్షన్ తీసుకొచ్చే అంత బిగ్ వే. కాబట్టి ఇకపై వాటిని నేను ముందే పట్టించుకోను, ఇకపై పట్టించుకోవాల్సిన అవసరం. ఇక సమాధానం అడిగేవాళ్ళు కూడా ఇంక నుంచి ప్రశ్నలు కూడా రావు, అంతే. మీరు సమాధానం ఎప్పుడు చెప్పక అంటే అది మనం ఆపలేమండి. వేసేవాళ్ళు ఇప్పుడు వేసేవాళ్ళు ఎప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా దొరుకుతారో ఎదురు చూస్తుంటారు. అంతేగాని వాళ్ళు పరివర్తన వచ్చి తెలుగు సినిమా హీరో విలన్లో చివరిలో మారిపోయినట్టు ఆహా అనే మార్పే రాదండి. అసలు సమస్య లేదు. ఇంకా ఇంకా ట్రిగ్గర్ అవుతాడు, హిట్ వచ్చిందా నెక్స్ట్ చూస్తారా అని ట్రిగ్గర్ అవుతాడు తప్ప పాపం అనిల్ అనే రియలైజేషన్ సమస్య లేదు. హేట్ చేసే వాళ్ళు ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అమాంతం ప్రేమ వచ్చేటువంటి ఇంపాసిబుల్. ప్రేమ వచ్చేది కదా సార్. అంటే ఈ కలెక్షన్స్ చూసిన తర్వాత సైలెంట్ అవుతారు. సైలెంట్ అవడం కాదు, బెడ్రూమ్ లోకి వెళ్ళి మొత్తం తలుపులన్నీ వేసుకుని అదే సినిమాలు అంటారు, కొట్టుకుంటారు చూసారు. నేను తప్పు చేసాం అని చెప్పి అలా నాకు అసలు వాళ్ళ మీద ఆలోచించి ఆ శక్తి కూడా నేను కోల్పోదలుచుకోలేదు. ఇట్స్ లైక్ దేర్ ఫన్. ఇది వాళ్ళు ఇంకో రీతిలో ఫన్ కోరుకుంటారు ఇప్పుడు. సో లెట్ దెమ్ హ్యావ్ ఫన్. నాకు వాళ్ళ మీద కంప్లైంట్ లేదు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. వాళ్ళకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ అది కూడా ఇస్తున్నారు మీరు, వాళ్ళని కూడా సంతృప్తి పరుస్తున్నారు ఏదో రకంగా. అయితే యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం అంటే 200 కోట్లు 250 కోట్లు అంటున్నాం. మినిమం 300 కోట్ల వరకు రీచ్ అయ్యి ఉంది సార్ గ్రాస్. అంటే నెక్స్ట్ ఆటోమేటిక్ మీ నెక్స్ట్ సినిమా బడ్జెట్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 100 కోట్ల పైన బడ్జెట్ ఫస్ట్ టైం పెట్టాల్సి వస్తుంది కదా. సో మరి ఏదన్నా మీకు ప్రెజర్ క్రియేట్ చేస్తే బడ్జెట్ అనేది ఇప్పుడు మేకింగ్ కి ఎక్కువ తీసుకోనండి. మేకింగ్ కి సినిమాకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఆ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి, మన మార్కెట్ నంబర్ ఎంత ఉంది, ఎంతవరకు ల్యాండ్ అవుతుంది అంటే ప్రాపర్ గా స్కెచ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుని నేను సినిమా చేస్తాను. సో మేకింగ్ కూడా ఈ సినిమాకి ఎంత అవసరమో అంతే చేసుకునేంత. సో అనవసరమైన బర్డెన్ ప్రొడ్యూసర్ కానీ రిలీజ్ ముందు అనవసరమైన బర్డెన్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఉండకూడదు అనేది నేను బిలీవ్ చేస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు రెమ్యునరేషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి అలాగే మేకింగ్ క్వాలిటీ కూడా తగ్గకూడదు. సో వీటికి బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీయాలి. సో ఎవ్రీ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ లైక్ దట్ ఓన్లీ. ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఐ విల్ డూ లైక్ దట్. అంటే మీకు సక్సెస్ఫుల్ రావడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా ఏంటంటే జనరల్గా డైరెక్టర్ అంటే మనం తీసేసుకున్నాం, ప్రొడ్యూసర్ ఎంతైనా పర్లేదు, ఇంత బడ్జెట్ పెట్టాం ఇంత అని చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ బట్ మీరు వాళ్ళని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక సక్సెస్. ప్రతి ఫిల్మ్కి అది నేను నా ప్రైమరీ లిస్ట్ లో ఉంటుంది. ఫస్ట్ బడ్జెట్ ఎంతలో చేయాలి అనేది ఫస్ట్ అది పట్టుకొని వెళ్తాను నేను. +5 -5 లో ఉంటుంది. పెరిగితే ఒక 3-4 కోట్లు పెరుగుద్ది, లేదా తగ్గితే ఒక 2-3 కోట్లు తగ్గుతుంది. అసలు ఇప్పటి వరకు కెరీర్ లో ఒక ఫారెన్ సాంగ్ కూడా చేయండి డైరెక్టర్ మీరు? ఫారెన్ సాంగ్స్ చేసాం, F2 చేసాం. F2 ఒకదానికి వెళ్ళాం. మిగతా కథలు రీజనల్ బేస్డ్ కాబట్టి నేటివ్ వైజ్ లోనే ఉంది, వెళ్ళే అవకాశం రాలేదు. F2 కి కథ ఫారెన్ వెళ్తుంది కాబట్టి తప్పక చేయాల్సి వచ్చింది. కాబట్టి సబ్జెక్ట్ బట్టి ఈ సబ్జెక్ట్ కి ఇది అవసరం ఉంటే అక్కడికి వెళ్ళాలి మనం. అదే సార్, అంటే ఫారెన్ అదే కథ వెళ్ళింది కానీ మీరు కావాలని పెట్టిన సాంగ్స్ అయితే ఏమి లేవు కదా అసలు.
స్టార్ హీరోస్ కూడా అవకాశం లేదు. స్టోరీని బట్టి వెళ్ళాం. స్టోరీ అబ్రాడ్ వెళ్ళింది కాబట్టి అక్కడ అబ్రాడ్ లో పాట. మరి మీ టీంలో ఎవరు గొడవ చేయట్లేదు సార్? అందరూ వెళ్తున్నారు సార్, మనం కూడా వెళ్తాం. అసలు అది కూడా అంతే కదా, స్క్రిప్ట్ ని బట్టే. ఎస్ సార్. సో సక్సెస్ కొట్టి కావాలంటే వెళ్ళాలి కానీ మనం సినిమా డబ్బులతో ఎంజాయ్ చేయాలని వెళ్ళకూడదు. అయితే నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా అంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు ఇప్పుడు ఆల్రెడీ విశ్వంబర ఉంది, దాని తర్వాత శ్రీకాంత్ వదిలే సినిమా ఉంది. టైం బట్టి ఎలా ఉంది? చిరంజీవి గారితో టైం ఇస్తే వెయిట్ చేస్తారా, లేదంటే ఈ మధ్యలో ఇంకేదన్నా ఒక సినిమా చేసుకుని వచ్చే అవకాశం ఉందండి? నాకు స్లాట్ ఫిక్స్ అయి చెప్తున్నారండి. ఆ స్లాట్ ని బట్టి సినిమా చేస్తున్నాము. అది చిరంజీవి గారికి, టీమ్ కి, నాకు ఒక క్లారిటీ ఉంది. సో మేము ప్రాసెస్ లో ఉంది, టూ ఇయర్లీ. సో శ్రీకాంత్ వదిలేదు కూడా డోంట్ థింక్ సో ఇమీడియట్ గా ఉంటుంది. ఎందుకంటే నాని సినిమా ఫినిష్ అయ్యి అప్పుడు తను అందుకోవాలి. సో టైం ఫ్రేమ్ ప్రకారం శ్రీకాంత్ వదిలేదు ఇమీడియట్ గా ఉండకపోవచ్చు అని ప్రాక్టికల్ గా నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ మంది ముందు ఉండే అవకాశం ఉంది. అది ఏంటనేది ఇంకా 3-4 వీక్స్ 5 వీక్స్ తర్వాత కానీ క్లారిటీ రాదు. ఓకే, అసలు ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, మొత్తం చిరంజీవి గారితో కూర్చొని డిసైడ్ చేయాలి. ఎస్ సార్. బట్ కాకపోతే ఏంటంటే ఇనిషియల్ గా ఒకటి అనుకుని ఉంటారు కదా, అంటే చిరంజీవి గారికి ఇప్పుడు 100 ఏం అనుకోలేదండి, అసలు ఏం డిస్కషన్ జరగలేదు. సో ఆయన తోటి ప్రైమరీ ఫస్ట్ కథ ఏంటి, స్టోరీలు ఏంటి అనే డిస్కషన్స్ లో ఉన్నాను తప్ప అసలు ఏం చేయాలి, ఎంతలో చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి ఇంకా టాక్ రాలేదు. సో అంత టాక్స్ లోకి వెళ్ళలేదు మేము. సో ముందు చెప్తున్నాను కదా, ఇంకా ఇంకొక 3-4 వీక్స్ తర్వాత కానీ మనకి క్లారిటీ. ఆ టాక్స్ కదా సార్ నేను అనేది, అంటే ఎలాంటి సినిమా చేయాలనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ఒక ఆయన ఇంత ముందు చాలా సినిమాలు చూసాం, ఘరానా మొగుళ్ళు లాంటి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ అయితే కడుపు పట్టుకున్నాను. ఇప్పుడు మీరు బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అనిల్ రావిపూడి, మీ ఇద్దరు కాంబినేషన్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్, అది ఎక్స్పెక్ట్ చేస్తారు. 100% అదే ఉంటుందండి. ఆయన స్ట్రెంత్ ఆయనకు ఉన్న దాన్ని పట్టుకుని వెళ్ళాలి నేను. సో చిరంజీవి గారు చేంజ్ జోనర్ లేదు, చిరంజీవి గారు టచ్ చేయని క్యారెక్టర్ లేదు. సో నేను ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఏం చేయలేదు, ఏం చేస్తే బాగుంటుందని నేను ఒక అనాలిసిస్ చేసుకొని మా ఇద్దరు కాంబినేషన్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత చేయాలి, ఎట్లా చేయాలి, అలాగే ఆ హీరో గారి ఇమేజ్ కి తగ్గట్టు ఎలా మౌల్డ్ చేయాలి, ఇవన్నీ చేసుకొని చేయాలి. 100% ఏదైతే ఆడియన్స్ కోరుకుంటారో ఆ ఎలిమెంట్ లేకుండా అయితే ఉండదు ఈ సినిమా. సో 200% పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఉంటుంది. అది ఏ స్కేల్లో ఎలా చేయబోతున్నాం అనేది మెగా స్కేల్ ఉంటుంది కదా సార్ మెగాస్టార్ గారు అంటే. బట్ కాకపోతే అంటే మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే విక్టరీ వెంకటేష్ బాలకృష్ణ గారిని ఏమో భగవంత్ కేసర్లో ఆయన ఏజ్కి తగ్గట్టు చూపించారు. విక్టరీ వెంకటేష్ గారిని ఎప్పుడు చూసినా అంటే ఒక వింటేజ్ వెంకీ అని అంటాం కదా, ఆడియన్స్ చూసి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చప్పట్లు కొట్టేసి అలాంటి వెంకటేష్ గారిని మళ్ళీ రిప్రజెంట్ చేశారు కదా. సో చిరు గారిది కూడా అలాగే తీసుకొస్తారా లేకపోతే చూడాలండి ఇంకా స్టోరీ లైన్ బట్టి. సో ఖచ్చితంగా చిరంజీవి గారిలో ఆడియన్స్ కానీ, ముఖ్యంగా ఆడియన్స్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఏం మిస్ అవుతున్నారో ఆ ఎలిమెంట్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఖచ్చితంగా అదే ట్యాప్ చేయబోతున్నాం 100%. మీ ట్యాపింగ్ మామూలుగా ఉండదు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అర్థం అవుతుంది యాక్చువల్గా మీ చూస్తుంటే. అయితే మీరు చేసిన ఈ సినిమాలో బుల్లిరాజు ఫైండ్ అవుట్ మాత్రం అది థియేటర్లో ఒక బ్లాస్ట్ అనమాట. అంటే అంత సోషల్ మీడియాలో అతను జస్ట్ ఒక క్లిప్ చూసి ఎలా కావాలని చెప్పి అతను చూస్తే క్యూట్ గా ఉన్నాడు. నాకు మళ్ళీ ఒక మాస్టర్ భారత్ వైబ్ తగిలింది అతను చూసినప్పుడు. సో బాగున్నాడు కుర్రోడు అని చెప్పి పిలిపించాం. ఫస్ట్ చూసినప్పుడు యాక్టింగ్ కొద్దిగా డల్ ఉన్నాడు. సో లేదులే మనం చేయించుకోవచ్చు అని చెప్పి నేను తీసుకొస్తే ఎనర్జెటిక్ గా ఉన్నాడు. సో ఫస్ట్ రోజు షూటింగ్ లో ఒక 1 hour 2 hours కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ కెమెరా వైపు చూడాలి, ఎటు చూడాలి ఏంటి అనేది అలవాటు అయిపోయాక అసలు వాడు అన్స్టాపబుల్ అయిపోయాడు. సో ఎవ్రీ డైలాగ్ ఇది మొత్తం షార్ప్ గా అర్థం చేసుకుని చేసేవాడు. సో మంచి ఫ్యూచర్ ఉంది. అంటే మామూలుగా కూడా అంటే జనరల్ మీరు చెప్పింది చెప్పడం వేరు, మామూలుగా కూడా పంచలేస్తున్నాడు యాక్చువల్. మనం కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. భీమవరం గోదావరి యాక్సెంట్ ఉండడంతో అదే నీళ్లు తాగొచ్చాడు కదా, ఎటకారం కూడా ఉంది. ఎటకారంగా ఉంది అంటే అంత ముందు అన్ని కెమెరాల ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తున్నాడు. వెంకటేష్ గారు ఉన్నా ఎవరు ఎదురున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు. సో అదే ఆ కాన్ఫిడెన్స్ చూసే వాడిని తీసుకొచ్చాం. సో థియేటర్ లో చూస్తే ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. సో వాడి యాటిట్యూడ్, వాడు చిన్న ఇలా పట్టుకొని చూసి మాట్లాడటం, చిన్న యాక్షన్స్. నేను యాక్చువల్గా అంటే రిలీజ్ రోజు చూస్తాం అదంతా ఓకే. అది కాకుండా నేను ఒక 4th డేనో 5th డేనో నైట్ 10 o'clock షోకి వెళ్ళా. అంటే మనం ట్రాక్ వచ్చేసరికి ఒక 11 o'clock 11:30కి థియేటర్ అంతా పగలబడేది పిచ్చి పట్టేటట్టు అవుతుంది యాక్చువల్గా వచ్చేసరికి. సో చాలా రోజులైంది అలాంటి నవ్వులు చూసి, అలాంటి నవ్వులు విని ఆ టైంలో అనేది. సరే అయితే ఇక మీరు ప్రతి సినిమాలో కనిపిస్తుంటారు, అదేంటి నేను సెంటిమెంట్ కాదు. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఆడియన్స్. సో ప్రత్యక్షంగా వచ్చి చెప్తే బాగుంటుందని ఏదో చిన్న వేషం వేసుకొని వచ్చి, ఎందుకంటే సో అంతసేపు నా సినిమా చూసి ఖచ్చితంగా వీళ్ళు నాకు ఒక విజయాన్ని అందిస్తారని నమ్మకంతో ప్రతి సినిమా ఎంటైటిల్ వచ్చేసి కనబడి వాళ్ళకి ఓకే అనిల్ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ టీవీలో ఎక్కువ చూస్తారు, పబ్లిసిటీలో ఎక్కువ చూస్తారు.
సో స్క్రీన్ మీద కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకసారి హాయ్ చెప్పినట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం బాయ్ చెప్పినట్టు ఉంటుంది. చెప్పి రెండింటికి పనికి వచ్చేలా ఖచ్చితంగా ఎంటైటిల్స్లోనే వస్తాను. 90% అన్నిసార్లు ఎంటైటిల్స్లోనే ఉన్నాయి ప్రతి ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, అప్లాజ్ ఈసారి కనిపించిందా? మీరు కనిపించినప్పుడు వచ్చిన అప్లాజ్ విన్నారా? అంటే ఫస్ట్ వెంకటేష్ గారి ఎంట్రీకి ఎలా అయితే అరిచారో, తర్వాత మీ ఎండింగ్ లో మీరు కనిపించినప్పుడు అరిచారు. అంత అరిచారా? అంత అరిచారు యాక్చువల్గా, ఆటలోకి వెళ్ళిందండి. ఓకే, యా సార్. అయితే అంత సాటిస్ఫై అయ్యారు అనమాట. అంత సాటిస్ఫై అయ్యారు. అదే ఇంతకు ముందు అన్నారు కదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ తో వచ్చిన అరుపులు. అయితే మీ ఎనర్జీ లెవెల్స్ చూసిన వాళ్ళందరూ కూడా, అంటే అనిల్ గారిలో ఉన్న నాట్ ఓన్లీ డైరెక్టర్ కాదు, ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అంటున్నారు. మరి యాక్టర్ కింద ఏమన్నా మేము ఫ్యూచర్ లో చూసే అవకాశం ఏమన్నా? 100% అంటే యాక్టర్ గా చేయాలని ఉంది. అది ఇప్పుడప్పుడే కాదు. లైక్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. అంటే ఇంకా ఇప్పుడే పీక్ లో ఉన్నాం. సో ఇంకా మంచి మంచి ఫిల్మ్స్, మంచి మంచి జోనర్స్ టచ్ చేసి ఇన్ ఫ్యూచర్ ఏదన్నా మంచి ఫిల్మ్స్ ఎక్కడ ఒక చోట, అంటే సపోర్టింగ్ రోల్స్ అట్లా కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే. అంతే. కానీ మీరు కనీసం ఒక 10 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు సార్, ఆల్రెడీ ఒక డెకేడ్ అయింది, ఇంకో డెకేడ్ అయినా సినిమాలు తీయండి సార్. ఎందుకంటే డైరెక్టర్లు అందరూ యాక్టర్లు అయిపోతున్నారు, మాకు మంచి సినిమాలు అందించి డైరెక్టర్లు తక్కువ. అందుకే నేను అంటే వీళ్ళు ఇంకా చాలు నీ డైరెక్షన్ అప్పుడు అటు వెళ్తా, ఆడియన్స్ బాబు నువ్వు చాలు నీ డైరెక్షన్, ఇంకా ఎప్పుడో ఒకసారి అంటారు కదా, ఒక బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు వెళ్తాను. మేము స్వార్థపరులు, మేము అనం, మీరు అది చెయ్యాలి ఇది చేయాలని కోరుకుంటాం. అనంత వరకు నేను చేస్తున్నా. మేము స్వార్థపరులు అనమాట. మీరు అది చేయాలని కోరుకుంటాం, ఇది చేయాలని కోరుకుంటాం. బ్యాలెన్స్. సార్, అయితే మీరు ఎందుకు సార్ అందరూ ఎక్కువగా సినిమా, అంటే ఒక మహేష్ బాబు గారి సినిమా, సుప్రీం సాయిధరం తేజ్ గారి సినిమా పక్కన పెట్టేస్తే ఎక్కువగా ఆల్మోస్ట్ సీనియర్ హీరోస్ తోనే సినిమాలు లైన్అప్ చేసుకుంటారు? అంటే రీజన్ ఏమైనా ఉందో దానికి పర్టికులర్ గా? అంటే పాన్ ఇండియా వచ్చిన తర్వాత హీరోస్ అందరూ కూడా బిజీ అయిపోయారు. వాళ్ళే ఒక 2-3 years నడుస్తున్న ప్రాజెక్ట్. సో చేయాలన్నా కూడా ఆప్షన్స్ లో చూసుకుంటే, అండ్ నాకు బాగా హ్యాపీగా అనిపిస్తున్న ఆప్షన్స్. సో మనకి నేను అభిమానించి చూస్తూ పెరిగిన హీరోలు కాబట్టి, సో వాళ్ళతో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి చేసుకుంటూ వస్తున్నాను. అండ్ బాలకృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేశాను. వెంకీ గారు అలాగే మా 3వ కాంబినేషన్. రేపు మోస్ట్లీ చిరంజీవి గారిది. అది అది అంటే సినిమా ప్రాజెక్టు అన్ని మనకి విజిబుల్ గా కనబడతాను. సో హ్యాపెనింగ్ గా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ తిరుగుతున్నాను. అక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాను. మేబీ అక్కడ అవకాశం అనేది కనపడట్లేదు. లైక్ దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. కాదు సార్, మీ సెటప్లన్నీ కూడా అంటే మీరు అనుకుంటున్నారేమో అనిపిస్తుంది రీజనల్ అని. ఇప్పుడు ఈ సెటప్ ఉంది సార్, ఈ సెటప్ ఎక్కడ చూసినా నవ్వే కదా. బట్ అంటే కాదు, ఎందుకు రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు? మీకు మీరుగా పాన్ ఇండియా మార్కెట్ ఉండి కూడా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు? రిస్ట్రిక్ట్ కాదు, ఇది తెలుగు నేటివిటీకి, తెలుగు భాషకి, తెలుగు యాక్సెంట్ కి మార్చుకొని చేసిన ఫిల్మ్. మళ్ళీ ఇది ఇమీడియట్ పాన్ ఇండియా అన్నప్పుడు చాలా వర్క్ చేసి చేయాలి. సో హిందీ ఫిల్మ్ అన్నప్పుడు హిందీకి ఇది టోటల్ మారిపోద్ది, కొద్దిగా బేసిక్ సోల్ అలాగే ఉంటుంది, ప్యాటర్న్స్ మారిపోతాయి. కాబట్టి ఎందుకు దీని ఇలా ఉంటే మేబీ ఇది హిందీలో ఎవరైనా చేయించుకోవచ్చు కదా. మనం ఇది తీసుకెళ్ళి అక్కడ వేసి ఆడియన్స్ దగ్గర ఇది రుద్దటం కంటే, ఎందుకంటే వెంకీ గారికి అక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ప్రాపర్ హిందీ నేటివిటీ చేసే వాళ్ళు చేస్తే బాగుంటది. అది ఇంకొక హీరోని చేస్తే బాగుంటది. అండ్ అందుకని నేను రీజనల్ వరకే పెట్టాను. ఎవరన్నా రీమేక్ చేసుకున్నా కూడా బాగుంటది కదా. అంటే పుష్ప అప్పుడు ఒక మాట చెప్పారు సుకుమార్ గారు, ఇది పాన్ ఇండియా సినిమా రాజమౌళి గారు చెప్తే, లేదు నేను ఓన్లీ తెలుగు వాళ్ళ కోసం చేసినంటే, నువ్వు తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగు సినిమా, పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా. యాక్షన్ ఓకే, బట్ కామెడీకి వచ్చేసరికి కొద్దిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొద్దిగా చేంజ్ ఓవర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ తమిళ సినిమా కామెడీ ఒకలా ఉంటుంది, మన సినిమా కామెడీ ఒకలా ఉంటుంది, హిందీకి ఒక సినిమా ఒకలా ఉంటుంది. సో ఆ కామెడీ హ్యూమర్కి వచ్చేసరికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. సో మనం ఇక్కడ అనుకుంటే యాస్టీస్ గా అక్కడ పండుద్దని గ్యారంటీ లేదు. హ్యూమర్ దాన్ని వాళ్ళకి తగ్గట్టు అడాప్ట్ చేసి చేయాలి. యాక్షన్ అనుకోండి, సో ఎనీ లాంగ్వేజ్ యాక్షన్ ఎమోషన్ ఇస్ సేమ్. డ్రామా, యాక్షన్, కామెడీ ఇస్ నాట్ లైక్ దట్. కామెడీ ప్రతి రీజియన్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని మొన్న మీరు అన్నారు నేను పెద్దగా చదువుకోలేదు అన్నారు, బట్ మీరు చెప్తున్న ఆన్సర్లు వింటుంటే మాకు అర్థం, మీరు పిహెచ్డీ చేశారు ఒక సినిమా. నేను సినిమానే చదివాను. అదే సార్, సినిమాలో పిహెచ్డీ చేశారు, చదవడం కూడా కాదు మీరు యాక్చువల్గా. యా, అయితే మీ ఫస్ట్ సినిమా హిట్ అవగానే ఒక టాక్ నడిచింది, ఎన్టీఆర్ గారితో మీ సినిమా ఉంటుందని చెప్పేసి. అది కూడా రాజా ది గ్రేట్ అని చెప్పేసి అది రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అన్నారు. అది ఎందుకు ఇప్పటివరకు మెటీరియలైజ్ కాలేదు ఎన్టీఆర్ గారితో అన్న సినిమా? అది 2-3 సార్లు మీటింగ్స్ అయ్యాయండి. బట్ నేను చెప్పాను కదా, నాకు కొద్దిగా తుత్తర ఎక్కువ. 3-4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ట్రావెల్ చేస్తే మేబీ ఎక్కడో చోట పాపం వాళ్ళు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈజీగా వచ్చి బెట్ చేయలేరు కదా మన మీద. సో ఇంకొక 3-4 నెలలు, 5 నెలలు ఓపిక్ గా ట్రావెల్ చేస్తే అయ్యేదేమో. అంటే వాళ్ళేంటి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఒకసారి అయ్యాక కూర్చుందాం, ఇలా అంటే ఉండదేమో అని భయంతో వెళ్ళిపోయాం. మనల్ని హోల్డ్ చేస్తున్నారేమో.
కంటిన్యూ అయితే చేసేసేవాళ్ళు. ఎస్ సార్, ఎస్ సార్. ఆ ప్రాసెస్ లో జరిగిన కన్ఫ్యూజన్ లో నేను ప్రతిసారి వెళ్ళి కలవటం, అది స్ట్రెచ్ అవుతున్న టైంలో అమ్మో అని చెప్పి వెళ్ళిపోవటం, ఈ గ్యాప్ లో మిస్ అయినాయి. బట్ ఖచ్చితంగా డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఏదో ఒకసారి అవకాశం వస్తే ఈసారి ఎంత స్ట్రెచ్ అయినా వెయిట్ చేసి చేస్తాం. అదే సార్, అంటే మనకి ఫస్ట్ మీరు అన్నది కరెక్టే, ఫస్ట్ సినిమా తర్వాత ఆ భయం ఉంటుంది, ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా అప్పటికి సెటిల్ అయ్యి ఉండం, తర్వాత వచ్చిన అవకాశాలు పోతాయేమోనని. బట్ ఒక 4-5 సినిమాల తర్వాత అయితే మనకి వస్తుంది. సో మీ నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత బకెట్ లిస్ట్ లో ఎవరున్నారు, ఉన్నారా? ఎన్టీఆర్ బకెట్ లిస్ట్ నాకు అబ్బో చాలా పెద్దగా ఉంటుంది. నేను చేస్తే వదిలితే నేను అందరితో చేసేస్తాను, ఒకరితో లాగాను నేను. కానీ అంటే మనం అనుకుంటాం కదా సార్, మన దగ్గర ఉన్న స్టోరీస్ సెటప్ అది లైన్ చేసుకుంటాం. అట్లా నాకు కాదు, అప్పుడు ఆ టైంలో మార్కెట్ లో ఎవరితో చేస్తే బాగుంటది, ఏ హీరో మనకి ఇమీడియట్ అప్రోచ్ అవ్వచ్చు, ఎవరితో అయితే ఇమీడియట్ గా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది అని అనాలిసిస్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. అలా చూసుకొని చేస్తాను నేను. ఐడియాస్ అని పెట్టుకుంటాం, గబుక్కున్నారన్న ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ చేయాలి అని అంటే అప్పుడు మళ్ళీ దానికి టైం ఎఫర్ట్ పట్టుకొని చేయాలి, అంతే కదా. సో అది మనకు అది ఎప్పుడు తగులుతుందో తెలియదు. అదే, సో తగిలే వరకు మన పని మనం చేసుకుంటాం. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీతో వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక అదుర్స్ లాంటి సినిమా చూసి చాలా కాలం అయిపోయింది, వాళ్ళు కూడా ఒక ఆకలితో ఉన్నారు యాక్చువల్గా. ఎన్టీఆర్ గారు కంటిన్యూస్ గా హిట్స్ లో ఉన్నా కూడా, సో అనిల్ రావిపూడి అయితే మళ్ళీ ఆ జోనర్ ఫిల్ చేసేస్తాడు, మాకు అలాంటి దాన్ని మించిన స్టార్స్ కూడా అలా ఇప్పుడు అదుర్స్ లాంటి సినిమా చేయాలంటే మళ్ళీ రీజనల్ గా మన వరకే చేయాలి, నాట్ లైక్ పాన్ ఇండియన్ ఫిల్మ్. బట్ ఇప్పుడు వాళ్ళ గేమ్ మొత్తం పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి, సో మళ్ళీ ఓన్లీ ఫర్ ఇదన్నప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకే 3 years 3-4 years హౌ ద వేవ్ విల్ గో అనేది చూడాలి, పాన్ ఇండియన్ వేవ్ బట్టి. మీరు మంచి రైటరు, టాలెంటెడ్ డైరెక్టరు, అలాగే మంచి ఈజ్ ఉన్న యాక్టర్ కదా, సో మూడిట్లో ఏ క్రాఫ్ట్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? డైరెక్షన్, ఎనీ డే డైరెక్షన్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ. అంటే మీరు రైటర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను అన్నారు కదా డైరెక్షన్. అదే అంటుంది కదా, రైటింగ్ ఎప్పుడు ఏంటంటే సరదాగా సిట్టింగ్ లో కూర్చొని సీన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ఇది. బట్ జాబ్ వైజ్ వచ్చేసరికి నాకు డైరెక్టింగ్ ద ఫిలిం అనేది ఆ క్రాఫ్ట్ బాగా ఇష్టం. రైటింగ్ ఎనీవే అది నాకు దాంట్లో గ్రిప్ ఉంది కాబట్టి నేను రాసుకుంటూ వస్తున్నాను అన్ని సినిమాలు. బట్ డైరెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను రాసిన రైటింగ్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇన్ దట్ వే ఐ కెన్ గివ్ మోర్ మార్క్స్ టు ద డైరెక్టర్, నాట్ టు ద రైటర్. ఓకే, సో నాలో ఉన్న రైటర్ కి డైరెక్టర్ కి నేను ఎక్కువ మార్క్స్ ఇచ్చుకొస్తాను, డైరెక్టర్ కి ఎక్కువ మార్క్స్. సో ఎందుకంటే రైటింగ్ స్కిల్ ఉండటం వల్ల షార్ట్ మేకింగ్ కానీ ఏదైనా ఇంప్రూవ్ చేసేటప్పుడు కానీ రెండు ఒకదానికొకటి హెల్ప్ అవుతుంది. సో అయితే మీ కోర్ టీమ్ ఎప్పుడు మారదు సార్, రైటింగ్ టీమ్ అదంతా కూడా కోర్ టీమ్ ఉంటుంది కదా. బట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వచ్చేసరికి మీ ఫస్ట్ 3 సినిమాలకి సాయి కార్తీక్ సూపర్ హిట్ ఆల్బమ్స్, మీరు తీసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది. తర్వాత 3 సినిమాలకి డిఎస్పీ గారు, ఇప్పుడు కొత్తగా బీమ్స్ జాయిన్ అయ్యారు కదా. సో అంటే ఎలా దీని మార్పులకి రీజన్ ఏమన్నా అంటే మనకు అంటే సినిమాని బట్టి అండి, అప్పుడున్న పరిస్థితులకి ఆ సినిమాకి నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనిపించింది. బట్ ఈ సినిమాకి నాకు బీమ్స్ తో చేస్తే బాగుండు, కొద్దిగా ఆడియో సైడ్ లోకలైజ్ మ్యూజిక్ చేద్దాం, కొద్దిగా రూట్స్ లోకి వెళ్ళి ఏదన్నా మెలోడీస్ అట్లా పెట్టి చేయొచ్చు అండ్ బీమ్స్ దగ్గర సౌండింగ్ అంటే ఐ మీన్ ట్యూన్ సౌండింగ్ బాగుంటుంది, ట్యూన్ కట్టే విధానం చాలా బాగుంటుంది బీమ్స్. నాకు ఫస్ట్ పటాస్ ఫిల్మ్ కి బీమ్సే మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత సాయి కార్తిక్ వచ్చాడు. ఫస్ట్ నేను అనుకుంది బీమ్స్, సో బీమ్స్ తో ఒక 5-6 ట్యూన్స్ కూడా చేయించుకున్నాను నేను. సో మా ఇద్దరి మధ్య వేవ్ లెంత్ సింక్ కూడా చాలా బాగుంటుంది. సో దాని ఎఫెక్టే ఈ సంక్రాంతికి వస్తున్న ఆడియో ఎంత పెద్ద హిట్ అవుతుంది. సో బీమ్స్ లో ఉన్న టాలెంట్ అల్టిమేట్. సో దాన్ని నేను నాకు కావాల్సినట్టు నేను డ్రైవ్ చేసుకోగలిగాను. అందులో అతను ఎక్స్ట్రా. అంటే ఎందుకంటే ఇంత టైం ఎందుకు పట్టింది సార్ అంటే బీమ్స్ తో ట్రావెల్ చేయడానికి? అంటే అప్పుడు అంటే మధ్యలో సినిమా ప్రాజెక్ట్స్ బట్టి కుదరలేదు, చేసే సినిమాని బట్టి. సో అంటే అల్టిమేట్ గా డైరెక్టర్ కావాల్సిన టెక్నీషియన్స్ తీసుకుంటాం కదా. అంటే నేనే అది చెప్తున్నాను కదా, నేనే అప్పుడు బీమ్స్ అప్పుడు తను బిజీగా ఉండటం ఏదో సెట్ కాలేదు. ఇప్పుడు కరెక్ట్ గా సో రైట్ టైం సెట్ అయ్యాడు. ఇప్పుడు అంటే మీరు చాట్ బాస్టర్ ఇచ్చేసారు, ఏదో గోదావరి గట్టు మీద అన్నాగానే మొత్తం టోటల్ గా అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ రోజు సంక్రాంతికి వెళ్తున్నాం, టికెట్లు మీరు అప్పుడు పెట్టలేదు కానీ పెట్టుంటే అప్పటి నుంచి బుక్ అవుతుంది యాక్చువల్ గా. మరి ఇక నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాకి కూడా వెయిటింగ్, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ధమాకా ఈజ్ ద బీమ్స్ బెస్ట్ వర్క్ అని చెప్పి, దాంట్లో రవితేజ గారి స్టెప్స్ అవన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది, అతని మ్యూజిక్ ఒక ఇది కదా. సో మరి చిరంజీవి గారి నుంచి కూడా అలాంటి డాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటో తెలియదు, దాంట్లో సాంగ్స్ ఏంటో తెలియదు, సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు కాబట్టి నేను చెప్పలేను. బట్ ఉంటే ఖచ్చితంగా ఆడియో సైడ్ ఇంకా మోర్ కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ముందు ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాం. నెక్స్ట్ మేము కనుక కలిసి చేస్తే డెఫినెట్ గా ఆడియో సైడ్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని చేసుకోవాలి. డెఫినెట్లీ వీలుంటుంది. అయితే ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. కొంతమంది ఏమో రాసుకున్నదే యాజ్ ఇట్ ఈస్ గా తీస్తారు, కొంతమంది లొకేషన్స్ లో కూడా రాసుకుంటుంటారు. మీ వే ఆఫ్? నేను ఎవ్రీ మినిట్ అంటే ఉన్నదే తీయాలని ఎప్పుడు అనుకోను, అలా అని ఎక్కువ అవే కూడా వెళ్ళను. ఆ కంటెంట్ లో ఉండి దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకో పంచ్ ఏదైనా బెటర్ గా వస్తుందా, ఇంకో సినిమా బెటర్ గా వస్తుందా,
సో అది వర్క్ చేస్తుంటాను. షూటింగ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా స్క్రిప్ట్ ఆన్ పేపర్ ఉన్నదానికంటే సో మేకింగ్ లో ఇంకో లెవెల్ ఎక్కువ పెరుగుతుంది. సో కాబట్టి స్క్రిప్ట్ అనుకునే దానికంటే తక్కువ ఉండదు. సో కాబట్టి ఎన్హాన్స్ చేస్తూ వెళ్తాను. ఇప్పుడు ఆన్ లొకేషన్ అంటే ఇప్పుడు వెంకీ గారు ఇందాక మనం చూసాం ఆయన స్పాంటనిటీ కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ ఏదన్నా వేసినప్పుడు అది దాన్ని తీసుకోవడం ఫ్రీ హ్యాండ్ ఎవ్రీథింగ్ 100%. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు తను ఏదో ఒకటి వచ్చి చెప్తూ ఉంటాడు, చెవులు మాట్లాడుతూనే ఉంటాడు. సో అట్లా ఎవరేం చెప్పినా కూడా ఏ చిన్న పంచ్ వచ్చినా కూడా నేను వదలను. గబుకున్న ఆర్టిస్టులు ఎవరికైనా ఐడియా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పేంత ఫ్రీడమ్ ఇస్తాను. ఓకే, భయపడరు. డైరెక్టర్ చెప్తే ఉన్నాను ఏదన్నా కూడా వచ్చి నాకు చెప్తారు. నాకు ఏదైనా ఉపయోగపడితే నేను తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేస్తాను, వాళ్ళకంటే బెటర్ గా చేస్తాను. కాబట్టి చెప్పడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏది కూడా వదిలిపెట్టను. ఎవ్రీథింగ్ నేను నోటీస్ చేస్తాను. అది నాకు బాగా నచ్చితే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంప్రూవ్ చేస్తాను. అయితే మరి దిల్ రాజు గారి బ్యానర్ లోనే మీ సగం 8 సినిమాలు చేస్తే 6 సినిమాలు దాదాపు ఆయన బ్యానర్ లోనే వచ్చినాయి కదా సార్. అంటే ఏంటి రీజన్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా? అంటే రీజన్ ఏం లేదండి. అంటే సింక్ ఇక్కడ నాకు ఈ బ్యానర్ లో వచ్చే ఫ్రీడమ్, సో అది ఫస్ట్ నుంచి ఒక తెలియని ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉంది రాజు గారితో, శ్రీష్ గారు. అందుకని అన్ని సినిమాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు షైన్ స్క్రీన్ లో చేస్తున్నాను, సాహు గారు పట్టి వాళ్ళకి చేస్తున్నాను. సెకండ్ ఫిల్మ్ నెక్స్ట్ వాళ్ళకే చేస్తున్నాను. ఓకే, కాబట్టి ఫ్రమ్ నౌ మేబీ కంటిన్యూస్ గా కాకపోయినా ఒకటి బయట చేసి వాళ్ళకి చేయటం అట్లేదో ప్రాసెస్ అలా ఉంది. సార్ అయితే దీని మాస్ జాతర అని ఒకటి జరిగింది రిలీజ్ ఈవెంట్ ముందు. అక్కడ వీటీవీ విజయ్ గారికి మీరు ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? అది మీరేమో ఆపడానికి, ఆయన ఏమో చెప్పాలని ట్రై చేశారు, మీరు ఆపడానికి ట్రై చేశారు. విజయ్ తలపతి 69 సంబంధించిన న్యూస్ ఏదో తను ఏదో ఆఫ్ నాలెడ్జ్ తోటి ఏదో మాట్లాడారు. అది నిజంగా యాక్చువల్గా విజయ్ గారు భగవంత్ కేసరి చేస్తున్నారు అని చెప్పి తను స్టేజ్ మీద చెప్పారు. 69 అది చెప్పాల్సింది ఆ టీం కేవిఎన్ ప్రొడక్షన్ కానీ అటు సైడ్ నుంచి కానీ అఫీషియల్ గా ఈ సినిమా భగవంత్ కేసరి చేస్తాం అని చెప్పలేదు. చాలా మంది ఇంట్రెస్ట్ లో నన్ను అడిగారు విజయ్ గారిని మీరు కలిసి, అవన్నీ నేను ఇప్పుడు అన్ఫోల్డ్ చేయలేను. వాళ్ళు అఫీషియల్ గా ఏం చేస్తున్నారో చెప్తే అప్పుడు నాకు తెలుస్తుంది. అసలు అది చేస్తున్నారో లేదో నాకు తెలియకుండా నేను ఎలా మాట్లాడతాను. కాబట్టి అదే నేను ఆయనకి చెప్పడానికి ట్రై చేశాను వీటీ గారికి. వీటీ గారు ఏంటంటే ఏదో మనోడు సినిమా చేయట్లేదని ఏదో చెప్పాలని ట్రై చేశాడు. బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంటే వచ్చిందా అక్కడి నుంచి ఆఫర్ వచ్చింది అనేది అయితే ఉందా? అదే చెప్తాను కదా, అది నేను ఇప్పుడు మాట్లాడలేదు. బట్ అంటే అదేం కదా సార్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే తెలుగు డైరెక్టర్స్ కి మిగతా అన్ని దగ్గర నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మన చాలా మంది ఒక సినిమా తెలుగులో చేసి మిగతా నెక్స్ట్ హిందీకి వెళ్ళిపోతున్నారు. మీరు 8 సినిమాలు చేశారు, ఇంకా నెక్స్ట్ అంటే ట్రిపుల్ హ్యాట్రిక్ ఒక మెట్టు దూరంలో ఉన్నారు. మరి వేరే బ్యానర్స్ అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ వచ్చినా చేయడానికి రెడీనా? 100%. అంటే తమిళ్ సైడ్ నేను చెప్పలేను కానీ హిందీ అయితే ఐఎమ్ రెడీ టు డూ. తమిళ్ అంటే కొద్దిగా లాంగ్వేజ్ ఇది ఉంది, బట్ హిందీ అయితే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సార్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఒక సినిమా 2 సినిమా హిట్లు కొట్టడమే అరుదు సార్. మీరు 8 సినిమాలు కొట్టారు అంటే మీ చేసిన ప్రతి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్ని కూడా. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండడం అంటే పక్కాగా ఫుల్ ప్లెజ్డ్గా కమర్షియాలిటీ మీద వెళ్ళకపోవడం వల్ల ఏంటి మీకు రావాల్సినంత పేరు వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ అనుకుంటున్నారా? పేరు ఎక్కడ రావాలో అక్కడ వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మన చుట్టూ ఉన్న మనుషులు అంటున్నారా ఇంకోని అన్నారా నేను పట్టించుకోను. సో పబ్లిక్ లో నాకు విపరీతమైన పేరుంది. పబ్లిక్లో విపరీతమైన సినిమా వస్తే రోజు అని సినిమా వస్తే చూద్దాం అని ఒక చిన్న ఎఫెక్షన్ వాళ్ళ దగ్గర ఫామ్ అయిపోయింది. అది చాలా నాకు. సో దానికి మించి నేను ఇంకెక్కువ కోరుకోవట్లేదు. మన ఇండస్ట్రీలో వెల్ విషర్స్ అందరూ నన్ను ప్రతి సినిమాకి విష్ చేస్తారు, మీడియా పీపుల్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో ఇక్కడ రావాల్సిన అప్రిషియేషన్ ఉంది. సో ఎక్కడో ఒకరిద్దరు అప్రిషియేషన్ రాలేదు అని అన్నా కూడా నేను అసలు మనసుకు తీసుకున్నాను. ఎందుకంటే 80 to 90% అప్రిషియేషనే ఉంది. ఈరోజు అందరూ ప్రతి మనిషి నాకు ఫోన్ చేసి 10 years నాతో ట్రావెల్ అయిన మీడియా పీపుల్ కానీ చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ అందరూ పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు. సో 10 years ఇంకో 10 years మీరు ఇలాగే చేయాలి, ఇట్లా పాజిటివ్గా మాట్లాడారు. కాబట్టి నా సక్సెస్ని ఇక్కడ అందరూ ఎంజాయ్ చేశారు. నా సక్సెస్ నేను ఎదుగుతుంటే అందరూ ఆనందపడ్డారు. ఎవరో అంటున్న వాటిని కోట్ చేస్తుండటం వల్ల అది నేను చాలా మంది మన ఇంటర్వ్యూ వరకు కూడా అదే చెప్తున్నాను. అనే వాటిని మనం వదిలేస్తే అసలు అదే మడుగులు పడిపోతుంది. అనే వాటిని నేనే పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకుని దాన్ని కోట్ చేసి. సార్ అంటే నా ఉద్దేశం అది కాదు సార్. యాక్చువల్గా ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, బాహుబలి తీశారు అనుకోండి, ఒక అప్రిషియేషన్. ఒక సందీప్ వంగ, ఒక యానిమల్ తీస్తే ఒక నేను అంటాం మీరు తీసే సినిమాలు వాటికేం తక్కువ కాదు. అంటే యాజ్ ఎ రెవెన్యూ పరంగా చూసుకున్నా తక్కువ కాదు, హిట్ పరంగా చూసుకున్నా దేని పరంగా తక్కువ కాదు. బట్ కాకపోతే ఏంటంటే మీ జోనర్ అనేది కామెడీలో ఉండడం వల్ల మీకు రావాల్సిన అంత హైప్ మీరు, ఎందుకంటే ప్రతి సినిమాని అంత ఈ రోజుల్లో ఇంకోటి సార్, కామెడీ సినిమా తీయడం చాలా కష్టం. మనం ఒక షో పెడితే, మనం ఏదైనా ఛానల్ పెడితే ఒక 10 షోలు వస్తాయి కామెడీ మీద.
సోషల్ మీడియా పెడితే ఒక 10 మీమ్స్ వస్తాయి. ఇవన్నీ దాటి ఆడియన్స్ థియేటర్ తీసుకొచ్చి నవ్వించడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ జాబు. ఇది కష్టం కదా వాటిలన్నింటితో పోలిస్తే. అవన్నీ మనం చూడని లోకాలు చూపించడం వేరు, రోజు చూసేదాన్ని నవ్వించి మీరు అడిగిన అన్నిటికీ సమాధానం ఈ సినిమా అంటున్నా. అదే సంక్రాంతికి వస్తున్నాం సినిమా, సరే మనకు నార్మల్ గా అనిపించే జోక్ సినిమా అని అనుకుంటే, కామెడీ సినిమా అనుకుంటే, అలాంటి సినిమా ఈ రోజు క్రియేట్ చేస్తున్న వండర్స్ అనేది ఇట్స్ లైక్ ఏ స్టేట్మెంట్ బిహాఫ్ ఆఫ్ మై సైడ్. ఆడియన్స్ ఇచ్చేసారు కాబట్టి రావాల్సినంత పేరు వచ్చిందని అనుకుంటారు. ఇంత ముందు వరకు రాలేదు అనుకుని ఈ సినిమాతో వచ్చింది. ఇక నుంచి అయితే ఇంకెవరు అడగాలి సార్. ఫైనల్లీ ఒక్కటి సార్, నాకంటే మీరు సర్లేరు నీకెవరో సినిమాలో ట్రైన్ సీన్ చేసినప్పుడు అప్పుడు ఆ సినిమా అప్పుడు అంటే మీరు చాలా అంటే నెక్స్ట్ మేమందరం కూడా మీరు చూపించిన ప్రోమోస్ అవి చూసి వెంకీ దాటేస్తాలనుకున్నాము. అది దానికి వచ్చినంత రావాల్సినంత అప్లాజ్ వచ్చింది అనుకున్నారు ఒక్క దీనికి మాత్రం. ఏ సినిమా అయినా మనం సినిమా తీసేటప్పుడు నెక్స్ట్ ముందు మన సినిమా ఏంటి, దాన్ని మనం ఎవరు ఆడియన్స్ యాడ్ అయ్యారు వాళ్ళని మిస్ కాకుండా చూసుకుంటే వెళ్ళాలి. రాజా డైరెక్ట్ వరకు నా సినిమా ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నా కూడా మెజారిటీ యూత్ కూడా చూసారు. సో F2 సినిమా నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. F2 సినిమా బాగా వెళ్ళింది. సో F2 తర్వాత వచ్చిన ఇమీడియట్ ఫిల్మ్ సర్లేరు. సో నేను ఓన్లీ సీరియస్ ఫిల్మ్ తీస్తే అది పండగకు వస్తుంది, ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆయన అందుకని నేను దాంట్లో ఇమిడ్చాను. ఆ కథకి ట్రైన్ ట్రాక్ అనేది ఎంతవరకు అవసరం ఉందో లేదో పక్కన పెట్టాను, దాన్ని ఇరికించాను. ఎందుకు ఇరికించాను అంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి సరిపడా ఏదో ఒక చిన్న ఫన్, ఒక లేడీస్ ఫ్యామిలీ, ఒక కూతురు హీరోయిన్ లవ్ చేస్తూ ఉండటం, అక్కడ వచ్చే సరదా సన్నివేశాలు. కాకపోతే ఏంటంటే ఒక ట్రాక్ ఎక్స్టెన్షన్ అయింది. అది లేకుండా ఉంటే అసలు నో డిస్కషన్, నో కంప్లైంట్. ఒక ట్రాక్ ఎక్స్టెండ్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. సాంగ్ వరకు ముందు పెట్టుంటే అయిపోయేది. సో ఆ ఒక్క ట్రాక్ ఎక్స్టెన్షన్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అప్పటికి అనుకున్నాం ఒక్క బ్లాక్ తీసేద్దామని. బట్ సరే ఓకే చూద్దాం థియేటర్ లో వర్కౌట్ అయిద్దాం అనుకున్నాం. బట్ ఆ ఒకటి తప్ప మిగతా కాబట్టి అంటే ఇదంతా పోస్ట్ మార్టం చేసుకుని అనాలిసిస్ చేసుకుని సినిమా వెళ్ళాలి. ఆ రోజు నేను తీసుకున్న అప్పుడు కరెక్ట్, అది కరెక్ట్. కాబట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఆడియన్స్ కూడా చూసారు కాబట్టి రెవెన్యూస్ కూడా అలా ఉంది. ఓన్లీ సీరియస్ సినిమా తీసుకుంటే ఎలా ఉండేదో మనం ఆ యాంగిల్కి వెళ్ళి చూడలేదు. అందులో మహేష్ గారిని దాంట్లో ఆర్మీ క్యారెక్టర్ పెట్టడం వల్ల నేను ఇంకా ఎక్కువ ఓపెన్ అప్ అయి నేను చేయించుకోలేదు ఆర్మీ అనే క్యారెక్టరైజేషన్ ఉండటం వల్ల. బట్ డెఫినెట్ గా మహేష్ గారు లాంటి స్టార్ తోటి ప్రాపర్ గా ఇంకా మంచి ఎంటర్టైనర్ కొడితే దూకుడు రేంజ్ చేయొచ్చు. సో నేనంటే ఆ సినిమాకి అంతే చేయగలిగాం, అది వర్త్ అన్న. అది ఆ సినిమాకి కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఇంకా మిక్స్డ్ ఫీలింగ్ ఉందన్నమాట వాస్తవం. బట్ ఆ సినిమాకి నేను అనలిటికల్ గా చేసుకున్నాను. అది బ్లాక్ బస్టర్ సార్. ఇంకా అంటే ఇప్పుడు అన్ని మనం ఏంటంటే మీరు మాకు కనిపించారు కాబట్టి అప్పుడున్న డౌట్ ఏదో అడగడం అదే దాని ఆన్సర్. ఇంకా అంటే కొంతమంది ఆల్రెడీ రాసేసుకుంటారు నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారితో అని మీకన్నా ముందు ఆయన నాతో చేయటం కంటే ఆయన అభిమానంగా, ఆయన వెల్ విషర్ గా, ఆయన ఇష్టపడే వ్యక్తుల్లో ఫ్రంట్ రోలో నేను ఉంటాను. సో ఆయన నాతో చేయమనే స్వార్థం కంటే ఆయన నాకంటే పెద్ద సినిమాలు, నాకంటే పెద్ద స్పేస్ లో ఉండాలని నేను ఇష్టపడతాను. నా దగ్గరికి వచ్చి నాతో సినిమా చేయమని. ఎందుకంటే నేను ఒక గేమ్ ఆడుకుంటున్నాను. ఆయన ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే ఇట్స్ లైక్ పాన్ ఇండియన్ లెవెల్కి వెళ్ళిపోయారు. లెట్స్ ప్లే హిస్ గేమ్. ఆయన కొద్దిగా పెద్ద గేమ్ ఆడినాను. మధ్యలో ఏదైనా సరదాగా ఆడతాను ఆయన అనుకుంటే నేను ఆడతా వెళ్ళి. సో లెట్ హిమ్ ప్లే. ఆయన రేంజ్ అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మరి మీ పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు సార్? అది ఇప్పట్లో ఉండకపోవచ్చు అండి. ఒక 2-3 years అయితే ఉండదు. మస్ట్ గా 2-3 years అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఉన్న ఈ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాను, చాలా బర్డన్ లెస్ గా ఉన్నాను. సో నాకు ఏం చేయాలో క్లారిటీ ఉంది, ఏం చేస్తే సినిమా ఆడియన్స్ ని రప్పించగలను, దీని మీద హ్యాపీగా ఉన్నాను. ఎక్కువ ప్రెషర్, ఎక్కువ బరువు బాధ్యతలు ఇప్పుడు పెట్టుకోదలుచుకోలేదు. మస్ట్ గా చేస్తా. చేస్తే దానికి కరెక్ట్ టైం ఇచ్చి న్యాయం చేయాలి. అలా ఫటాఫట్ గా చేయడానికి నాకు ఇష్టం లేదు. ఒక 1.5 year ప్రీ ప్రొడక్షన్ చేసి ఒక 1 year ప్రాపర్ గా సెట్ చేసి చేయాలి. సో అది అడ్డు. ఈ 10 years ఆఫ్ కెరీర్ ని ఒక్కసారిగా డైరెక్టర్ అయిన కెరీర్ వెనక తిరిగి చూసుకుంటే కనుక మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఎవరు అనిపించారు? మీరు చేసిన బెస్ట్ థ్యాంక్స్ అంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కళ్యాణ్ రామ్ గారికి. ఎందుకంటే నా మీద అప్పుడున్న పరిస్థితుల్లో నా మీద ఒక బడ్జెట్ పెట్టి నాతో సినిమా తీసి పటాస్ అనే సినిమాతో నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన. ఫస్ట్ థ్యాంక్స్ కళ్యాణ్ రామ్ గారు. ఇక ఆ తర్వాత నాతో పనిచేసిన ప్రతి హీరోకి నేను థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే నన్ను ట్రస్ట్ చేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చి నేను ఏం చేసినా, నేను ఏం చెప్పినా ఇప్పుడు నా ప్రతి సినిమాకి నేనే ఆన్సరబుల్. దాంట్లో హీరో బాగా చేశాడని నేను ఆన్సరబుల్, బాగా చేయలేదని నేను ఆన్సరబుల్. నాకు అన్నిటికీ కారణం వాళ్ళని బ్లైండ్ గా బిలీవ్ చేయడం. అంత బ్లైండ్ బిలీఫ్ పెట్టిన ప్రతి హీరో, సెకండ్ ఫిల్మ్ చేసిన సాయి ధరమ్ తేజ్ కానివ్వండి, తర్వాత చేసిన రాజా దగ్గర రవితేజ గారు, ఆ సినిమాని నిజంగా రవితేజ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక విజువల్లీ చేంజ్ అయిన పాత్ర కేవలం నన్ను బిలీవ్ చేసి చేశారు.
లేకపోతే సినిమా అంతా Visual ఛాలెంజ్ challenge ఉండటం అనేది చాలా రిస్క్ తో Risk, yes. ఏదో మ్యాజిక్ చేస్తాడు అని బిలీవ్ చేసి చేశారు. సో అది ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ తర్వాత వెంకీ గారు F2 తో ఎంటర్ అయింది మాకు రిలేషన్షిప్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది, 3వ సినిమా వరకు వచ్చాం. సో వెంకీ గారు అండ్ వరుణ్ ఇస్ వెరీ స్వీట్ బ్రదర్ టు మీ, అండ్ మహేష్ గారు ఆయన అంటే ఒక స్పెషల్ ఎఫెక్షన్ అభిమానం, అండ్ మా బాలయ్య బాబు అండ్ మళ్ళీ వెంకటేష్ గారు. సో ఎవ్రీ హీరో, బాలయ్య బాబు గారు కూడా బనావ్ బయటకు వచ్చారు అని ఒక అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసిన ఆయన అదే చెప్తున్నాను కదా. సో వాళ్ళకి నేను అందరికి థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ లో జనరల్ గా హీరో ఫైట్ చేయాలనుకుంటారు, బట్ ఆ స్టోరీ లైన్ నమ్మి చివరిలో హీరోస్ అన్నారు. సో డైరెక్టర్ ఏమనుకున్నాడు, ఈ కథకి ఏది కరెక్ట్ అనేది వాళ్ళు అలా ఆలోచించారు కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ లో ఉన్నారు, వాళ్ళు అంత పెద్ద మంచి మంచి హిట్లు కొడుతున్నారు. మీకు ఫస్ట్ పటాస్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మీకు ఫస్ట్ ఇచ్చింది కూడా రవితేజ గారే. అనిల్ నీకు పని అయిపోయింది అబ్బాయి, నెక్స్ట్ సినిమా కథ రాసుకోవాలి యాక్చువల్గా అంత. అయితే ఆడియో ఫంక్షన్ నాకు ముందు నుంచి తెలుసు, నేను ఏడీగా పనిచేసిన దగ్గర నుంచి, రైటర్ గా చేసిన దగ్గర నుంచి తెలుసు. వెరీ పాజిటివ్, ఎప్పుడు భుజం తట్టే మనిషే కానీ వెనక ముందు మన గురించి బ్యాడ్ గా మాట్లాడే మనిషి కాదు. రవితేజ గారి వ్యక్తిత్వం అది. ఎవరైనా కుదిరితే పుష్ చేస్తాడు తప్ప. చాలా మందిని ఆయన డెబ్యూ చేసిన డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. అయితే ఇందాక నేను సరదాగా అడిగిన క్వశ్చన్ కూడా వెంకటేష్ గారు అన్నారు, నెక్స్ట్ సినిమా కథ విన్నా అంటే ఇప్పుడు 3 సినిమాలు వచ్చిన తర్వాత కూడా కథ చెప్పడం ఇదంతా ఉంటుందా, లేకపోతే ముగ్గురికి చెప్పిన మా ఇద్దరికి సింక్ ఉంది, కథ కూడా పూర్తిగా అదే కదా. ఏదో అనుకున్నాను బాగుంటుంది, గ్రౌండ్ సెట్ చేసేసుకుని నేను ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోతాను. సో అది అంతే, ఆ కనెక్షన్ అంతే, ఆయనతో నాకు సెపరేట్ గా ఉంటుంది. ఓకే, అయితే అప్పుడు F2 అనే ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తున్నారు, F3 కూడా చేశారు, ఇంకా ఫ్రాంచైజీ ఉంటుందా? ఉంటుందంటే ఇప్పట్లో ఉండకపోవచ్చు, చేస్తాను ఎప్పుడు ఫ్యూచర్ లో. బట్ ఇది హ్యాపెనింగ్ గా ఉంది నాకు, ఈ క్యారెక్టర్స్ ఈ టెంప్లెట్ బాగుంది. సో చేస్తే సీక్వెల్ ముందు F2 F3 కంటే దీనికి ఉంటుంది, ఎప్పుడు వస్తుందో చూడాలి. ఎస్, మేము ఆడియన్స్ మీకన్నా ఎక్కువగా ఈగర్గా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి వస్తామన్నా కూడా రెడీ అంటారు ఇప్పటి నుంచి. సో మొత్తానికి 10 ఏళ్ళు అంటే అప్రతిహితంగా, అంటే చాలా మందికి 8 విజయాలు కనబడుతున్నాయి కానీ దాని వెనకాల మీ స్ట్రగుల్స్ కానీ, మీరు నిద్రపడలేని రాత్రులు కానీ చాలా మందికి తెలియదు, అది మీకే తెలుస్తుంది. సో అనుక్షణం నవ్వించాలి అనే తపన వెనుకున్న తపన మీకే తెలుస్తుంది. 10 ఏళ్ళు కదా సార్, ఇలాగే మీరు చేస్తూ ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు సినిమాలు చేసి ఆ తర్వాత యాక్టింగ్కి రండి, అప్పుడు ఎంజాయ్ చేస్తాం. 100%. ఈ 10 years నేను ఏం చేసినా నా వెనకుండా నడిపించింది ఆడియన్స్ అండ్ మీడియా. సో వాళ్ళందరికీ ఉన్న ఈ 10 years జర్నీ సందర్భంగా ఐ వాంట్ టు గివ్ మై థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా చిన్న పదం. సో యు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఇంక ముందు కూడా ఉంటారని నమ్మకం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.